15 ఏళ్లుగా కోల్పోయిన పట్టు సాధిద్దామని తాపత్రయం టీడీపీది. అమాత్యునికి షాక్ ఇచ్చి సత్తా చాటాలన్న పట్టుదల వైసీపీది. మధ్యలో సైలెంట్ ప్రచారంలో బీజేపీ, తనదైన శైలి ప్రచారంలో జనసేన. ఇంతకే ఎందుకీ ప్రచారం? అదే విశాఖ ఉత్తర నియోజకవర్గం. ఎన్నికల వేడికి పోలింగ్తో ఫుల్ స్టాప్ పడుతోంది. ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడా అని ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి మొదలైంది. ఎన్నికల వేళ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎవరు విజయ పతాకాన్ని ఎగరవేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. పోలింగ్ తుది దశకు చేరుకోవడంతో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్య ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రకరకాల రాజకీయ కారణాలతో 15 ఏళ్లుగా టీడీపీకి దూరమైన ఉత్తర నియోజకవర్గంలో తిరిగి టీడీపీ జెండా ఎగరవేయడానికి మంత్రి గంటా శ్రీనివాసరావును అధిష్టానం రంగంలోకి దింపింది. ఆలస్యంగా ఎంటర్ అయిన గంటా ప్రచారంలో వెనుకబడ్డారు. కానీ రాజకీయ వ్యూహాలతో ప్రజలను ఆకర్షించడానికి పావులు కదుపుతున్నారు. పోలింగ్కు రోజులు దగ్గర పడటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో టీడీపీ ఉంది. 2004-2009లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో భాగంగా బీజేపీకి ఈ సీటును టీడీపీ కేటాయించింది. బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. దీంతో 15 ఏళ్లుగా టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా పటాపంచలేంది. ఇప్పుడు వారందరినీ కలిపి గెలుపు దిశగా వెళ్లడం టీడీపీకి కష్టంగా మారుతోంది. టీడీపీలోకి వస్తే పార్టీ గెలిస్తే జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని కొందరికి, మరికొందరికి మేయర్, ఉప మేయర్ పోస్టులు ఇస్తామని హామీలిచ్చి ఇతర పార్టీల వారికి ఆఫర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా మంత్రి గంటా వ్యూహాలు గెలుపు నల్లేరు మీద నడక కాదనేది మాత్రం స్పష్టం అని విశ్లేషకుల భావన. నాకు ఒక స్ట్రాటజీ ఉంది, నాకు ఒక స్టైల్ ఉంది. అవతల వ్యక్తులాగా చిల్లర మల్లరగా నేను ఒక వ్యక్తిగత విమర్శలు ఇంకోటి చేయను. మరి నేనేంటో విశాఖ జిల్లా ప్రజలకు తెలుసు. గత 20 సంవత్సరాలుగా ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా సిటీలో అయినా జిల్లాలో అయినా ఎక్కడ పోటీ చేసినా వాళ్ళు ఆదరించి హక్కును చేర్చుకున్నారు. అటువంటి నమ్మకం నా పైన ఉంచారు, అటువంటి అభిమానం చూపించారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక కుటుంబ సభ్యులాగా విశాఖ జిల్లా ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో నాతో మనం గెలిపించబోతా ఉన్నారు. చివరికి ఇద్దరు కలిసిపోయి రెండు పార్టీలు కూడా ఏకంగా ఒక పార్టీకి సపోర్ట్ చేయని చెప్పే పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఇక వైసీపీ ఎన్నికల ప్రచారంలో జోరుగా ఉంది. ఏ పార్టీ అభ్యర్థి తిరగని విధంగా ఓటర్లను కలవడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి కేకే రాజు ముందున్నారు. ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడంతో వైసీపీ అభ్యర్థులకు ఇప్పుడు మరింత సులువైంది. గత ఎన్నికల్లో ఓటమిని సవాల్గా తీసుకున్న వైసీపీ కేకే రాజును రంగంలోకి దింపి సత్తా చాటాలని నిర్ణయించింది. తొలి నుంచి ప్రజల్లో ఉన్న కేకే రాజు అధిష్టానం ఆశీస్సులతో టికెట్ సంపాదించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అవినీతి, భూకుంభకోణాలు ప్రధాన అస్త్రాలుగా వైసీపీ జనంలోకి వెళుతూ గంటా వస్తే ఉత్తర నియోజకవర్గంలో కొండలు మిగలవంటూ ప్రచారం చేస్తున్నారు. గంటా రాజకీయ సీనియారిటీ ముందు కేకే రాజు అనుభవం అస్సలు లేకపోయినా జనబలం, పార్టీ బలంతో కేకే రాజు ముందుకు దూసుకుపోతున్నారు. నా యొక్క ముఖ్య ఉద్దేశం స్థానికుడిగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, వారి కుటుంబ సభ్యుడిగా వారి కష్ట సుఖాలు తెలుసుకుని వాటిని ఎలా పరిష్కరించాలనేదే లక్ష్యం. ఈ నియోజకవర్గ సమస్యలపై ఒక అవగాహనతో వాటిని పరిష్కరించాలి, వారికి నిజాయితీతో కూడిన స్వచ్ఛమైన సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో రావడం జరిగింది. అందులో భాగంగానే నేనేదో పైన ర్యాలీ కింద తిరిగి హల్చల్ చేసే ఉద్దేశం నాకు లేదు. ప్రతి ఒక్కరితో మమేకం అవ్వాలి, వారి కష్ట సుఖాలు తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఈరోజు ఎంతైతే కష్టపడ్డామో గత కొంతకాలంగా ఇదే కష్టాన్ని 5 సంవత్సరాల పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చి వారికి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చాలన్న సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా వారికి లబ్ధి చేకూరే విధంగా, వారి ముఖాల్లో సంతోషాలు చూసే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని నా యొక్క ముఖ్య లక్ష్యం. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు సైలెంట్గా ప్రచారంలో ఉన్నారు. విష్ణు పనితీరును విశాఖ ఉత్తర ప్రజలు మెచ్చుకున్న వారు అతనికి ఓట్లేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద బహుముఖ పోరులా కనిపిస్తున్నా పోటీ మాత్రం టీడీపీ, వైసీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉండబోతోంది. కానీ బీజేపీ, జనసేనల ఓట్ల చీలిక టీడీపీపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలవుతోంది.